let's talk about the character, Arjun Sarkar. Okay. I want to understand your interpretation of him. When I first narrated him to you, Arjun Sarkar is in midlife crisis. In one word maybe. Kada? He's an example that heroes are not born, they rise up to the occasion. They're all every hero, whoever మనం పైన ఆకాశంలో పెట్టి చూసుకుంటాం కదా, అందరు నార్మల్ మనుషులే. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిలబడితే హీరో ఆడు అంతే. అంతేగాని హీరోగా పుట్టి హీరోగా ఎవడు పెరగడు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అర్జున్ సర్కర్ ఇస్ వాట్ ఐ ఫీల్. బికాజ్ వాడికి ఉండాల్సిన వీక్నెస్లు, భయాలు, ఇన్సెక్యూరిటీస్, డౌట్స్, హెల్త్, రకరకాల మ్యాటర్లో వెరీ కన్ఫ్యూజ్డ్ సోల్ అండ్ గ్రంపీ ఫెలో. ఓకే, అండ్ irritated and frustrated all the time. Thanks to Mrudula, some little bit into his life, and that will also give us one relief while we are watching him. Otherwise, so he had to face a life and death situation to behave a little more human. Yeah. So it is good. He's grey. He's flawed, but he's a better version of flawed. సో నార్మల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసి డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు లైఫ్ అండ్ ఒరిజినల్. నీ కంఫర్ట్లో ఉన్నప్పుడు చాలా నువ్వు ఎలాగైనా అది నీకు వేరే నీ పవరో ఇంకోటో ఇచ్చే ఒక పొగరో, లేదంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఇచ్చే ఒక ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారన్నది నిజమైన మనిషి అంటే. సో లోపల ఒక మెత్త పీసే అది. అవును, బయటకు ఒక షీల్డ్ ఉంది. ఈజ్ వాట్ ఐ థింక్ ఈజ్ అర్జున్ సర్కర్. అది మనకు మన సినిమాలో కూడా కనిపిస్తుంది. కరెక్ట్ ప్లేస్లో టచ్ చేసినప్పుడు బేర్ అంటాడు అంతే.